ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4-5 వచనాలని మనం అందరము కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఆయనను మొదట ప్రేమను విడిచిపెట్టిదివి, తప్పువలసినది నీవు ఏ స్థితిలో పడితో అది జ్ఞాపకము చేసుకొని మొదటి క్రియలను అట్లా చేసి వారి మనుషులు పొంది దేని ఎలా భయపడతారా? బైబిల్ చదవడానికి ఎందుకు పంపుతున్నారండి? దేవుని స్థాయిలో వాక్యం చదవడానికి, పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి, ప్రార్థించడానికి ఏ భయం లేదు. ఎందుకంటే మన హృదయం ఆయన తెలుసు. మనం తప్పు చదివినా, మనము మంచిగా ఆరాధన చేయకపోయినా, మంచిగా ప్రార్థన చేయకపోయినా, కొంతమంది మన ఆరాధన ప్రార్థన నచ్చకపోతే దేవుడు మనం ఎలా చేస్తున్నామని దేవుడు మన హృదయము యథార్థంగా చేస్తున్నామా లేదా కూడా దేవుడు బాగా అన్ని వాక్యాలు పేర్చి ఆరాధన చేసిన వాడు మందిరం బయటికి వెళ్ళిన తర్వాత వాడు చూస్తే మందిరంలో ఆరాధించిన వాడు ఎంతనేడా అనేటటువంటి ఉంటాడు. ఆ ఆరాధన దేవుడికి ఏమైనా అంగీకారం ఉంటుందా? యథార్థంగా అంటే మనకి ఏది వస్తే ఆరాధన చేసేస్తే అది దేవుడు ఏం చేస్తాడు? మనకు బైబిల్ చదివేటప్పుడు చాలా స్పష్టంగా మనకు ఒకటి రాకపోయినా ప్రభు ఏం చేస్తాడు? సరిచేసి పర్వాలేదులే, నా పిల్లలు చదవలేకపోతున్నారని అనుకుంటాడు. కానీ మనం భయపడకుండా చదివారు పర్వాలేదు. నిన్నో కీర్తన 20-21 వచ్చిన కూడా చదువుతాం. 107వ కీర్తన 20-21. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన, ఆయన పడిపోయిన గుంటల వారిని ఆయన కృపను బట్టి కార్యము బట్టి దేవుడి మాటలు మన నీటిలో దీవించను గాక. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప అనేది మన యొక్క జీవితాల్లో కనబడుతుంది. ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి హెచ్చరికగా భయం కలిగించే విధంగా. ఎందుకనంటే ఒకవేళ మారు మనసు పొందకపోతే నేను నీ దీపాన్ని ఏం చేస్తాను, ఆర్పివేసిస్తాను కఠినమైన మాట్లాడుకుంటాను. అదే విషయంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దేవుని ప్రేమ ఎంత అధికముగా మనము చూడచ్చు. ఎందుకంటే ఆయన మాట అనగా మనకు ఒక అవకాశం కూడా ఏం చేసినాడు, నీవు మారు మనసు పొందు, నీవు మారు మనసు పొందు. ఆ మంచి అవకాశం ఇచ్చినాడు. లేకపోతే అప్పుడు శిక్ష. మారు మనసు పొందితే మరి 2వ పర్యాయం ఆ ఇంకా మతం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే మనకి. కనుక ఇప్పుడు మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ మన ఎలా కనబరుస్తున్నాడు. ఆయన మనకి ఇచ్చిన ఏ హెచ్చరిక అయినా సరే మనల్ని ప్రేమించి ఆయన ఇస్తాడు. చూడండి, ఎఫ్రెయిము రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎఫ్రెయిము రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. కుమారుడు ప్రభువు చే శిక్షణ తృణీకరింపడు, ఆయన నిన్ను గద్దించినప్పుడు ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించుకున్న వారిని ప్రతి కుమారుని దండించు. అంటే ఏమనంట, ప్రభు మనల్ని శిక్షించిన, హెచ్చరించిన, మనల్ని గద్దించిన, ఇదంతా ఎందుకంట మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కనుక. ప్రేమించిన దేవుడు మనము ఆ స్థితిలో ఉండడం, పడిపోయినటువంటి పరిస్థితిలో ఉండడం దేవునికి ఇష్టము లేదు. అందుకే చదువుకున్న లేఖన భాగంలో నువ్వు ఏ స్థితిలో పడినవో ఆ స్థితిని నువ్వేం చేయాలా తెలుసుకొని ఆ మొదటి క్రియని ఏం చేయాలా జరిగింది. అపోస్తలుడైన యోహాను గారు ఆ యొక్క పద్మావ దేశం దీపంలో పడవేయబడి వచ్చినప్పుడు దేవుని యొక్క దూత ఆ సంఘములు 7 సంఘముల వారికి చెబుతూ వీరిలో ఉన్నటువంటి ఆ క్రియలు, పాపపు నేరాలను అక్కడ చూపెడుతుంది. మొదట వీరున్న స్థితి
తర్వాత వారి స్థితి ఎలా ఉందో వీటన్నిటిని కూడా ఇంకా అద్భుత వారికి అపోస్తలుడైన యోహాను గారు తెలియజెప్తొచ్చి ఈ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము కూడా మునుపు వారు ఎంతో భారం కలిగిన వారు. చదవండి 2వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మీ క్రియలను, మీ కష్టమును, మీ సహనమును నేను ఎరుగుదును. నీవు దృష్టిని సహింపలేమని అపోస్తలులు కాకయే తాము అపోస్తలులను చెప్పుకొనుచున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొని సహనము కలిగి నా నామ నిమిత్తము బాధను భరించి అవైనదని నేను ఎరుగుదును. అంటే ఈ యొక్క ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము మునుపు ఎంత దేవుని కొరకు భారము కలిగిన సంఘమో, వారిలో ఉన్నటువంటి సహనం ఇంకెక్కడ కూడా కనబడట్లేదు. వారు పరీక్షిస్తున్నారు. అట్లా ఏం పరీక్షిస్తున్నారు? ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే ఆ చెబుతున్న దాన్ని చాలా పరీక్షించిన త్వరగా ఉంటారు. కొంతమంది అపోస్తలులు కాకయే అపోస్తలు అని చెప్పుకొనిచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఈనాటికి కూడా చాలా మంది అపోస్తలు కాకయే అపోస్తలమని చెప్పుకొనిచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ యొక్క సంఘములో ఉన్నవారు ఆ అపోస్తలు కాకయే అపోస్తలని చెప్పుకొనిచ్చిన వారిని కనిపెట్టి అటు వారు దూరం ఉండడం, దృష్టి నుంచి వచ్చి సహించలేకపోవడం, సహనం, ప్రభు కొరకే భారం కలిగినట్టు వారుగా ఉన్నారు. అయితే వీళ్ళు ఏమైపోయినారంటే కొద్ది దినాల వరకు ఆత్మీయ జీవితం అలా ముందుకి కొనసాగుతూ ఒక సమయం వచ్చేసరికి ఆ మొదటున్న ప్రేమ, ఆ మొదటున్నటువంటి ఆసక్తి, ఆ మొదటున్నటువంటి భారము వీరిలో ప్రభుకి కనబడటలేదు. వీళ్ళు ఏం చేయదు, ప్రభుకి కనబడటం లేదు. మొదట ఎంత ప్రేమో, మొదట ఎంత ఆసక్తితో, మొదట ఎంత ఆత్మానుసరంగా ఆరంభించినారు. చూడండి, గలతీలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఓ అవివేకులైనా మీరింత అవివేకులైందిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణవుదురా, వ్యర్థముగానే ఇన్ని కష్టాలు మీరు అంటే వారు మొదట ఎలా అంట ఆత్మానుసారంగా ఆరంభారు. ఈ గలతీయుల సంఘము అపోస్తలుడైన పౌలు గారు దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడరని ఖండితముగా అపోస్తలుడైన పౌలు వారికి తెలియజెప్తూ వచ్చినప్పుడు వారందరూ కూడా అపోస్తలుడు గారు పౌలు మాట ఏది నమ్మికొచ్చినారు, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా మెచ్చుకుంటూ వచ్చినారు. వీరు ఎంత భారం అంటే అక్కడ రాయబడి వచ్చింది, వారు కనులను ఓడవెలిగి అపోస్తలుడైన పౌలు గారికి ఇవ్వడానికి కూడా వారు ఏం చేసినారంట, సిద్ధపడుతున్నారు. ఎందుకనంట, ఈ కనులు మాకొద్దు, ఈ కనులు మాకుంటే మేము ఒక లోకం తిరగవచ్చు. అదే ఈ కనులు నీవు ధరించుకున్నట్లయితే, అంటే పౌలు గారికి ఆ బైబిల్ పండితులు ఏదో చెప్పేది ఏంటంటే ఆయన కొంచెం దృష్టి మాంద్యం ఉండాలి. ఆ దృష్టి మాంద్యం ఉండడం ద్వారా ఈ కనులు పెట్టుకుంటే నీవు ఇంకా సువార్త మేమున్న ఇటువంటి ప్రయోజనము లేదు. అందుకు నీవు సువార్తించాలి అంటే అంత భారం దేవుని కొరకు, అంత ఆసక్తి చూపేది వచ్చినట్టు వారు. కానీ శరీరానుసారం వారు ఏమైపోతున్నారంట, అక్కడికి మొదట ఆత్మానుసారంగా ఆరంభించబడిన వారు తర్వాత వారి శరీరానుసారులు అయిపోతున్నారు. ఈనాడు చాలా మంది క్రైస్తవంలో కూడా మనము కూడా మొదట ఎంతో భారం, ఎంతో ఆసక్తి, ఎంత ప్రేమో, దేవుని కార్యాలన్నా, దేవుని సువార్తన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని వాక్యమన్నా, దేవుని సేవకులను ఎంత ప్రేమ చూపెడుతూ వాటి గురించి ఎంత ప్రయాసపడినట్టు వారము, ఎంత భారము కలిగినట్టు వారము కొద్ది దినాలు అదేమైందనంటే నిరాశగా మారిపోయాయి. ఎందుకులే ఇది చేయడము, ఎందుకులే ఇంకా ఆరాధన, ఎందుకులే ప్రార్థన, ఎందుకులే అన్నటువంటి పరిస్థితి. మనం ఏమైపోయినామంటే పడిపోయినట్టు వారముగా ఏమైపోతున్నాం, మనం పడిపోయినాం. ఎందుకు పడిపోయినాం, పడిపోవడానికి కారణాలు ఏంటి అనేది మన యొక్క జీవితాల్లో చూస్తే ఒక 3 విషయాలు మీకు నేను తెలియజేస్తా. ఎందుకు మనం పడిపోవడానికి గల కారణాలు ఏమిటి అని అంటే, మొదటిగా చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనం.
అప్పుడు ఐటికు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌలు ప్రసంగించుండగా నిద్రాభారం చేత జోగి కింద పడి ఏమైనా కింద పడిన కారణం ఏంటంట? నిద్రాభారం. ఏ భారం ఇది? నిద్రాభారం. ఒకప్పుడు ఆ సంఘంలో ఏ భారం అంట? ఆత్మల కలిగిన దేవుని కార్యం, దేవుని యొక్క సంఘం, వీటి కలిగిన భారం. ఇప్పుడు ఏ భారం వచ్చింది? నిద్రాభారం. నిద్ర మన యొక్క జీవితాల్లో మనము నిద్ర. అందుకే చూడండి, ఆ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభువు ఇలా సెలవిస్తూ వచ్చినాడు, మీరు శోధనలో పడుకుంటున్నట్లుగా మెలకువ కలిగించేలా ప్రార్థన చేయుడి. శోధనలో పడకుండాగా. ఈ లోకం మనకు అనేకమైన శోధనలు, అనేకమైనటువంటి పరిస్థితులు. మనం ప్రభువుతో నడుచుకుంటున్నప్పుడు, ప్రభువులో మనం జీవిస్తున్నట్టు వారికి ఉన్నప్పుడు ఎన్నో శోధనలు అనేవి మనకు వస్తాయి. గొర్రెలకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం, గొర్రెలకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదివితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగు ఆయన శోధనతో పాటు తప్పించుకుని మార్గమును కూడా తెలియజేస్తాడు. అంటే సాధారణంగా మనుషులకు కలుగు శోధనలే వస్తాయి. ఆత్మీయంగా వచ్చే శోధనలు ఉన్నాయి, శారీరకంగా వచ్చే శోధనలు. ఆత్మీయంగా మనం శోధన పడుతున్నామని అంటే లోకము ఉన్నటువంటి వారు మనం ఏం చేస్తారంటే చాలా శ్రమ పాలు. మన యొక్క జీవితాల్లో అనేకమైన విషయాల్లో మనకి ఎంతో అడ్డులు ఆటంకాలు కలిగించేవారుగా. ఇది మనకి ఆత్మీయంగా వచ్చినటువంటి శోధన. కొన్నిసార్లు ప్రభువు కూడా మనల్ని శోధిస్తాడు. అయితే కీడి విషయము అవి దేని కొరకంట? మనం ఆశీర్వదించబడాలి, మనము దేవునిలో సంపూర్ణంగా చేయబడాలి. కొంతమంది శారీరకమైన శోధనలు. ఈ శోధన ఎందుకు తెలుసా? ఈ శోధనలు ఎందుకంట? స్వకీయ దురాశల చేత. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మీ స్వకీయ దురాశల చేత మీరేమవుతున్నారనంట? శోధింపడు. అంటే స్వకీయ దురాశ. కొంతమందికి ఆశ కన్నా ఎక్కువ దురాశ ఎక్కువ ఉంటారు. ఆ దురాశల చేత చాలా మంది ఏమైపోతున్నారంటే శోధనలో పడిపోతున్నట్టు వారుగా ఉన్నారు. అందుకే ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీరు ఇంటి శోధనలో పడకుండా మీరు ఎలా ఉండాలా? మెలకువ. ఆత్మీయతలో మనం ఎంతో మెలకువ గలవారమై ఉంటాం. కానీ అక్కడ యవనస్తుడు మెలకువ లేక నిద్రాభారం. ఇంకా చాలా మన యొక్క జీవితాలు కూడా చాలా మనము కూడా ఇంకా నిద్ర కలిగినట్టు చూడండి. సామెతలు 6వ అధ్యాయం, సామెతలు గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. 9వ వచనం. సోమరి ఎందాక నీవు పండుకుందేవు, ఎప్పుడు నిద్ర లేచేదావు? ఈ కొంచెం నిద్రించడం, కొంచెం కొనికదని చేతులు ముడుచుకొని పండుదని నీవు అనగలవా? అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యం నీ మీదకి వచ్చిన ఆయుష్లు లేమి నీ మీదకి. కొంతమంది ఇంకా ఏమిటంటే ప్రభు ఎంతగా వారిని దర్శిస్తున్నా, ప్రభు వారిని ఎంతగా వారిని సంధిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆత్మీయంగా వారు ఎలా ఉన్నారంట? నిద్ర కలిగి సోమరులుగా ఉన్నారు. అంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు మనల్ని ఎంతగా పిలుస్తున్నా, ఎంతగా మనల్ని గర్దిస్తున్నా, నా కుమారుడా, నా కుమార్తె, నా వైపు తిరుగు. నీవు చేర్చిన పాపం నుండి విడిపింపబడాలనంటే, నీవు చేర్చిన అపరాధం నుండి విడిపింపబడాలనంటే, నీకు రక్షణ మార్గము కలగాలంటే, నీవు నిత్య జీవములు అనగా స్వర్గము మోక్షములు నీవు ప్రవేశించాలంటే నేనే, నా ద్వారానే తప్ప ఎవరు కూడా ఆ రాజ్యంలోనికి చేరలేరు. ఏసి నేనే మార్గం సత్యము జీవములో ఉన్నాను కనుక నా ఎత్తుకు రా, నా వైపు తిరిగినంటే చాలా మంది ఇంకా దేవుని వైపు ఏం చేయడంలే, తిరగడంలే. దేవుడు వీటిని ఆయన తప్పు తిరుపుకోవడానికి ఎన్నో శ్రమలు, ఎన్ని పరిస్థితులు కలిగించిన వారు ఏమవడం లేదంట. చూడండి, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం, ఆమోసు 4వ అధ్యాయం 4వ వచనం చదవండి.
పోయి తిరుగుబాటు చేయడి. ప్రాతకాలమున మరుడు తెచ్చి దినములకు ఒకసారి భాగములు తెచ్చి అర్పించుడి. స్తోత్రార్పణలు అర్పించుడి. చాటించి ప్రకటన చేయండి. ఇశ్రాయేలీయులారా, ఇలాగ చేయడం మీకు ఇష్టమైనది. ఇదే ప్రభువైన యెహోవాకు అన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను. మీరున్న స్థలముల యందు ఆహారము లేకుండా చేసినను. మీరు నా తట్టు తిరిగిన వారు. ఇశ్రాయేలు ప్రజలు వీరి యొక్క ఆలోచన ఏంటంటే దేవుని ఆరాధించాలి, దేవుని ప్రార్థించాలి. ఇలా చేసినట్టు ఇక్కడ ఎలా అంట దశంభాగాలు, ప్రథమ భాగాలు, ప్రతిష్టాత్మక తీసుకొచ్చాలి. ఇంకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు ఎలా వస్తున్నారంట? పులిసిన పిండితో మీరు ఏం చేస్తున్నారంట? స్వేచ్ఛార్పణలు. అపోస్తలుడైన పౌలు అంటాడు, పులిసిన పిండి కొంచెమైన మొత్తం అంతా అందుకే మీరు పులిపిండి లేని వారై. అంటే కొంతమంది ఇంకా లోకాన్ని విడిచిపెట్టుకోలేక, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టుకోలేక, లోక సంబంధమైనటువంటి అలవాటులు, లోక సంబంధమైనటువంటి కార్యాలు విడిచిపెట్టుకోలేక ఆ పులిపిండి గలవారే ప్రభు సన్నిధికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నారు. పరిశుద్ధుని దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు వారు ఉన్నారు. ఇటువంటి వారిని చూసి, ఓ మానవుడా, నీవు ఇలా చేయటం నాకు ఏమాత్రమేనా ఇష్టమా? అందుకు దేవుడు వారికి దంతశుద్ధి కలుగు చేసినాడు. వారున్న స్థలంలో ఆహారం లేకుండా చేసినాడు. ఇంకా వారిని ఆ ముందు వచ్చిన ఇంకా చదువుతుంటే వారందరికీ కూడా ఆ లేమి కలుగు చేసినాడు. వర్షాలు పడకుండా చేసినాడు. ఇంకా వారందరికీ కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు కలిగినప్పటికీ కూడా అక్కడ రాయబడి వచ్చింది, ఆయనను వారు నా తట్టు తిరిగిలే, ఆయనను వారు నా తట్టు తిరిగిలే, ఆయనను వారు నా తట్టు తిరగలేదు. ఎందుకు తిరగలేదు అంటే వీరు సోమరతనము గలవారు ఎలా ఉన్నారు. ఆ ఐగుప్తు యవనస్తులు చూడండి, ప్రసంగిస్తున్నాడు పౌలు గారు వాక్యం చెప్తే ఎలా ఎంతమంది ఏమైనారు? కదిలే పడుతుంటే ఈయన ఏం చేస్తున్నాడు చక్కగా. అంటే ఈనాడు చాలా మంది కూడా దేవుని వాక్యం వినబడుతున్నా, దేవుని వాక్యం మన యొక్క జీవితాల్లోనికి కూర్చుతున్నప్పటికీ కూడా మనం ప్రభు తినక, ప్రభు సన్నిధికి రాక, ప్రభువుకి మన జీవితాన్ని అప్పగించుకనుక ఇంకా లోక సంబంధమైన వాటి అంత మనసు నిలుపుతూ లోక సంబంధమైన కార్యాలను చూస్తున్న వారమై ఉన్నాం. అందుకే మనం ఏమైపోతున్నాం? పడిపోతున్నాం. దేవునిలోకి వచ్చినాం, దేవుని కొరికి జీవించిన వారమై ఉన్నాం. దేవుని కొరికి మనం ప్రతిదమైనప్పటికీ కూడా మనం ఇక్కడ ఏమైపోయినామంటే ఈ ఆత్మ సంబంధమైన సమర్థనం గలవారమై ఇప్పుడు ఎందుకంటే తర్వాత ఎందుకులే ఆరాధన 10 కంటే 10కి ఎందుకులే ఈలో పాటలు పాడతారు. ఈలో పాటలు పాడేసరికి ఎలాగో 10:30 ఆ టైం అప్పుడు ఎందుకులే అనేవారు చాలా మంది ఉంటారు. మొదటి మెసేజ్ అయిపోయాక అప్పుడు ఎందుకు అనేవారు అంటారు. ఏదో కొంతమందికి ఇంకా దారుణం. అసలు ఆరాధన 8 కంటే ఎంతకు వస్తే తెలుసు? మా ఊర్లో కొంతమంది 9 దాటిపోతాయి. 9 దాటిపోతాయి. మరి కొంత ఊర్లో అయితే మరి అడగారు ఎందుకట్టా? పర్వాలేదులే అందుకే అంటున్నాడు. ఎంత ఆకని నిద్రిస్తుంది, ఎంత ఆకని ఇంకా కొనుక్కుబాటు, ఇంకా కాలు ముడుచుకోండి. ఇంకా కొంతమంది ఎంత తెల్లవారునా దుప్పట కప్పుతూనే ఉంటాం. ఇంకా ఎందుకంట ఆత్మ సంబంధమైన సోమరతనం గలవాడమై. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీలో సోమరతనం వచ్చింది. నీవు దేవుని కొరకు పరిగెత్తడానికి ఏ మాత్రము కూడా నీవేం పడట్లేదు, ఇష్టపడట్లేదు. ఎందుకంటే నీలో సోమరతనం వచ్చింది. దేవుని కార్యాలు చేయుటకు, దేవుని పరిచయం చేయుటకు, దేవునితో సహవాసం చేయుటకు, దేవునితో కలిసి నిరంతరము కూడా గడుపుటకే మనకి మనసు నిలబడకుండా గల కారణం ఏంటంటే మనలో ఆత్మ సంబంధమైన సోమరతనము వచ్చి లోకములో ఉన్న వాటి వైపు మనసు నిలిపి, లోకములో ఉన్న వాటి వైపు మనం తిరిగిపోయినా, లోకములో ఉన్న వాటి వైపు మన యొక్క మనసు తొలగిపోవడం చేత ఆత్మీయమైన సోమరతనము గలవారమై అనుకొని ఇది చేస్తే ఏ ప్రయోజనం అనుకొని మనం ఏమైపోతున్నామనంటే దేవుని సన్నిధిని, దేవుని సహవాసమును, దేవుని యొక్క ఏర్పాటును మనము తృణీకరించు వారమై ఉన్నాం. మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పిలువబడితేనంటే ఆయన జ్ఞాతిశయమును ప్రచురము చేయుటకై దేవుడు మిమ్మల్ని లోకములు వెలుగుగా ఉంచిన కనుక మీ వెలుగు అనేకులకి ఏమివ్వాలా? వెలుగు ఇవ్వాలి తప్ప కొంచెం కింద పెట్టబడినట్టుగా ఉండగానే
పొందరు. అయితే ఈనాడు చాలా మంది ఆత్మీయ సోమర్థనం గలవారే. ఒకప్పుడు వీరు ఎంతో దేవుని కొరకు పరిగెత్తిన వారే, అయినప్పటికీ నీకు కూడా వీరిలో ఏమొచ్చింది? లోకం వచ్చింది. ఏమొచ్చింది? లోకం వచ్చింది కనుక సోమర్థనం కలిగి ఇప్పుడు ఏం చేస్తాములే, ఇప్పుడు ఏం వెళ్తాములే, ఇప్పుడు ఎందుకులే, మరి పాస్టర్ గారికి ఎలాగో పని లేదు, పాస్టర్ గారికి పని లేదు, మరి ఆయన పని అంతా ఆయన డ్యూటీ అంతా కూడా ఇదే కదా. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన. మనకేంటి, మనకి పని లేవా? అందుకే ఏమట, పని లేక కాదు, దేవుని సన్నిధిలో ఎంత గడిపితే అంత ఆశీర్వాదం. అందుకే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నవారు ఏమైపోయినంటే మొదట ఒకప్పుడు ఎంత భారమో ఆయన ఇప్పుడు వాళ్ళు అన్ని సమర్థనం కలిగినట్టు వారు పడిపోయినారు. దేవుని ప్రేమించిన విషయంలో వారు ఏమైపోయినారు? తగ్గిపోయినారు. మొదట ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు ప్రేమ వారిలో కనబడుతుంది. ఎందుకంటే ఆత్మీయ సమర్థనం, నిద్రాభారం. అందుకే బ్రాహ్మణుడు మీ హృదయములను తిండి చేతనైనను మత్తు చేతులైనను ఐకిక విచారముల చేతులు దాన్ని ఏం చేయగలదంట? నింపకండి. మీరు ఎలా ఉండాలంట? పడిపోకుండా వెలుగు కలిగి. సోదరుడు అనేకమైన కలుగుతున్నప్పుడు ఈ సోదరుడు పడిపోతున్నాం అంటే ఎందుకు? వెలుగులేకే ఆ యొక్క ఐగుప్తుని యవనస్తుడు పడిపోవడం గల కారణం ఏంటి? కూర్చున్నది ఎక్కడ? కిటికీ మీద కూర్చున్నాడు. కిటికీ మామూలు కిటికీ, అది 2 అంతస్తుల కిటికీ అంటే 8 అంతస్తుల మేడ, అది 3 అంతస్తుల మేడ. అక్కడికి వెళ్ళా కిటికీ మీద కూర్చున్నాడు. ఇప్పుడు లాగా యొక్క గంజాలు ఇవేమి లేవు, ఓళ్ళు అలాగ తెలిసి ఉంచారు. అక్కడ నుండి ఏమైనా 3 అంతస్తుల మేడ పడింది అంటాడా? కిందన పడిపోయినాడు, చనిపోయినాడు. దేవుని వాక్యం వినబడుతున్నప్పటికీ కూడా ఆ వాక్యానికి ఆయన ఏమివ్వలే? చోటు ఇవ్వలే. ఆ వాక్యాన్ని వినాలి, ఆ వాక్యాన్ని నేర్చుకోవాలి, ఆ వాక్యం ద్వారా తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలే. ఈ రోజు చాలా మంది కూడా దేవుని వాక్యానికి చోటు ఇవ్వక, దేవుని వాక్యానికి వారి మనసు నిలపక పడిపోతున్నట్టు వారు ఉన్నాం. అయితే ప్రభు ప్రేమ కలిగిన వాడు, ప్రభు నమ్మదగిన వాడు కనుక ఆయన మరణ మన ఎద్దకు వచ్చి, నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఆత్మీయ స్వాతంత్రంలో పడిపోయినవు కనుక నీకు మొదటి ప్రేమ, ఆ మొదటి క్రియలు నీవు జరిగించు, వారి మనసు పొందయ్యా. నీవు ఒకవేళ వారి మనసు పొందకపోతే నేను వచ్చి నీ దేవస్థానం తీస్తే నీవేమైపోతావు తెలుసా? చీకటిలోకి వెళ్ళిపోతా, ఆ పాతాళ వశంలో పడిపోతా, భయంకరమైన అగ్ని ఉంది అక్కడ, యాతన ఉంది అక్కడ. ఇప్పుడైనా దేవుని యొక్క ప్రేమ. రెండోదిగా చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 25, 26 చదవండి. 26 శరణకరమైన దీవెన సరైన మాటతో ప్రత్యుత్తరం ఇచ్చుట, పెట్టుకున్న పనులలో 24 సామెతలు 4వ అధ్యాయం 25, 26. నీ కనులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనులెప్పుడు శుద్ధిగాను ఉండవలను. నీవు నడుచు మార్గమును సరళము చేయి, అప్పుడు నీ మార్గములన్నీ ఏమవుతాయి అంట? మనం పడిపోవడం గల కారణం ఏంటో తెలుసా? మనం స్థిరంగా ఉండలేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఆ మొదటి ఉన్నటువంటి ప్రేమ, మొదటి ఉన్నటువంటి భారం లేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? అటు ఇటు ఏం చేస్తున్నా? అటు ఇటు అంటే లోకం వైపు కాదు, అటు ఇటు అంటే మన సంఘంలో ఉన్న వారి వైపు మనం ఏం చేస్తాం? కొంతమంది సంఘంలోకి వస్తే కొంతమంది క్రియలు ఏం చేయవు, నచ్చవు. వారు చేసే ప్రార్థన చేసే ఆరాధన కొంతమందికి ఏం చేయదు, అంటే వారు నడుచుకునే విధానం నచ్చదు. ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళు ఉన్నారు ఏంటి అన్నట్టు. కొంతమంది ఇంకెలా ఉంటే తెలుసా? ఎవరో దేవుని మందికి రాకపోతే వారు బాగా ఒకళ్ళు ఉద్యోగం చేసుకుని బాగా ఆశీర్వదించమని వాళ్ళే అలాగున్నారు. మరి మనకేమి, మనమేందుకు ఎంత పాలన చేసి అలా? కొంతమంది ఆలోచన అనుకుంటే తెలుసా? దేవుని మందిరంలో వారు ఏదైనా ఒక పరిచయం చేశారు అనుకో, ఆ పరిచర్య వారే చేస్తున్నప్పుడు, ప్రతి వారం వారే చేస్తున్నప్పుడు ఇంకొక వారు ఇంకెవరైనా సంఘంలో ఉన్నవారు వారు వచ్చి చక్కగా పరిస్థితి కూర్చుంటారు అనుకో, అప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? నేను ఒక్కనే ఉన్నానా? ఈ యొక్క మందిర పని నేనే చేయాలా, నేనే పరవాలా, ఈ పాత్రలు ఇవన్నీ నేనే కడగాల, ఈ మనిషి నేనే బిగించాలి, నాకేంటి అంత అవసరం?
ఏదో నేను ఒక్కనే ఉన్నట్టు మిగతా వాళ్ళందరూ చక్కగా హ్యాపీగా వచ్చి ఏం చేస్తున్నారు, కూర్చుని పోతున్నారు అనేటువంటి ఆలోచన చాలా మందికి. అందుకే ఇక్కడ అన్నాడు, నీవు అటు ఇటు ఏం చేయకూడదంట. మనం ఏదైనా ఒక నడుచుకున్నప్పుడు అటు ఇటు వెళ్ళి మనకి ఎక్కడ పడతాం, ఎక్కడో పడతాం, గుమ్ములో కదా ఎక్కడనేమాట దుబ్బుని పడాడు. ఒకసారి మా నాడిని ఒక వైజాగ్లో ఉన్న ఒక పిల్లవాడు, మా చర్చిలో ఉన్న అబ్బాయి, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు. అక్కడ వాళ్ళ అమ్మగారు డ్యూటీ చేస్తుంటే అక్కడికి సెలవులన్నప్పుడు దాడికి అక్కడ వైజాగ్ ఏదో పెళ్లి కార్యక్రమంకి వెళ్ళారు. అలాగే ఎవరో ఉన్నారు కదా అని చెప్పి సంగతి దగ్గరికి వెళ్ళాడు. తీసుకెళ్తున్నాడు ఈ మాత్రము లోతు ఉన్నటువంటి పాలు వెళ్తున్నాడు తుప్పుడు పడిపోయాడు. ఎవరు తెలుసా? వాళ్ళ ఆడి పడి ఏమైనాడు, తుప్పుడు పడిపోయాడు. ఈ మాత్రం లోతు వెళ్ళిపోయినారు, అతను ఊడిపోయినట్టు. మరి అంటే కళ్ళు కూడా ఏం లేదు కానీ పర్వాలేదు. అంటే ఏంటంట, అవి చెడు చూసాడు, అటు ఇటు చూసాడు, ఎన్న తీసుకెళ్ళి అక్కడ పడేసి పాలు పడుతుంది. కొంతమంది బైకుల మీద కూడా అటు ఇటు వెళ్ళారు అనుకో, తిన్నవి ఏదో అంటే వదులుతారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, నీవు ఇటు అటు ఏం చేయకూడదు. అపోస్తలుడైన పౌలు గారు కూడా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుండి చదవండి. ఎంత గొప్ప సాక్షి ఆవరించినందున మనము కూడా ప్రతి భారతీయం సులువుగా చిక్కుపెట్టి పాపములను విడిచిపెట్టి విశ్వాసం కొనసాగించడం యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలా? ఆయన కూడా యేసు వైపు చూడి మన ఎదురు పంది ప్రముఖం లోపికతో పరిగెత్తు. ఆయన కూడా నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి కుడి పార్శ్వమున ఏమైనాడు ఆయన. పౌలు గారు అంటున్నారు, ఇంత గొప్ప సాక్ష్యం. ఎక్కడంత సాక్ష్యం అంతా 11వ అధ్యాయంలో వేలు మొదలుకొని వారందరి పేర్లు అక్కడ రాసి, కొంతమంది పేర్లు రాసి, మిగతా తర్వాత వారందరూ వారు చేసిన క్రియలు, వారి విశ్వాసముతో జయించినటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా అక్కడ ప్రస్తావిస్తూ, ఎంత గొప్ప సాక్ష్యము. వేలు మొదలుకొని ఈనాటి వరకు ఎంతమంది విశ్వాస వీరులు వీరందరూ కూడా ప్రభు కొరకే ఎంతగా పోరాడుతున్న వారైనప్పటికీ కూడా నీవు వారి వైపు ఏం చేయాలట, వారి వైపు చూడు. ఎందుకంట వారి వైపు చేస్తే మనకి ఏదో ఒక బలహీనత కనబడుతుందిగా, ఏదో ఒక బలహీనత కనబడుతుంది కనుక ఆ బలహీనత కనబడినప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసా, మనం దావీదులాగా దేవునికి హృదయానుసారుడుగా నడుచుకోవాలి అనుకుంటారు. అదే వారు అంటారు, దావీదే పడిపోయాడు, మనమెంత ఏమంటారు, దావీదే పడిపోయాడు, మనమెంత. అంత భక్తుడు, దేవుని ప్రేమించిన వాడు, దేవుని ఎదురు కొరకే ఆసక్తి కలిగిన దావీదే పడిపోయాడు. మాట వస్తుందిగా. అందుకే పౌలు అన్నాడు, ఆయన మీరు ఎవరు కూడా ఇంత గొప్ప సాక్ష్యము మీకు మేఘము వలె ఆవరించిందా, వీరందరూ మీకు కనబడుతున్నా, వారి క్రియలు, వారి ప్రవర్తన, దేవుని కొరకు వారు చేసేటువంటి పనులు కనబడుతున్నా, వీళ్ళెవరు మీకు చూడకండి అసలు. ఎందుకంటే వీరిని చూసినప్పుడు మనకు సులువుగా కొన్ని ఏం చేస్తాయి, పెట్టారు. కొన్ని ఏముంది, చూడు దావీదు పడిపోయాడు, దావీదుని క్షమించలేదే, ప్రభు నేను క్షమించడు అనేటువంటి పరిస్థితులు వస్తాయి. అబ్రహాము అంత విశ్వాసం కలిగిన వాడైనప్పటికీ కూడా ప్రభువు వాగ్దానం చేసింది, అయ్యా ఏమిస్తే నాకెందుకు నా కుమారుడు లేడు అన్నాడు. సరేలే ప్రభా, ఇదిగో నీవు వాగ్దానం చేయి నెరవేర్చు, కానీ ఇదిగో నీవు ఇస్తాననేది ఎలాగవుతుందిలే, కానీ ఇదిగో నాకు ఇచ్చిన ఈ ఇస్మాయిలు నీ ముందు ఉంచుతున్నాను, నీవేం చేయాలా, ఆశీర్వదించలేదా అన్నాడని 17వ అధ్యాయంలో ఆయన అన్నాడు, ఆయన నేను ఆశీర్వదిస్తానని దేవుడు అంటే, అయ్యా ఇదిగో ఇస్మాయిల్ ఉన్నాడు, ఈ ఇస్మాయిల్ నువ్వేం చేయాలా, ఆశీర్వదించి ప్రభా అంటున్నాడు. అప్పుడు దేవుడు ఇస్మాయిల్ ఆశీర్వదిస్తాడారా బాబు, కానీ నీ ద్వారానే నేనేం చేస్తాను, వాగ్దానం నేను ఆశీర్వదిస్తాను. మరి అబ్రహాం పడిపోలేదా? కనుగొలాగా నెట్టిపోయినాడు అబ్రహాము, ఐగుప్తుకి వెళ్ళిపోలేదా? తన భార్యని ఏమంటున్నాడు, ఏమన్నాడు, భార్య చెల్లి అంటున్నాడు, ఏమంటున్నాడు, సహోదరి. భార్యని ఏమంటున్నాడు, సహోదరి. ఈ రోజులో చాలా మంది చెల్లితో మొదలవుతుంది ఫ్రెండ్ అంటాడు, ఫ్రెండ్ తర్వాత ప్రేమ అంటాడు. ఇప్పుడు ఈయన మాత్రం రివర్స్ అంతా
పెళ్ళి అయిపోయింది, ప్రేమ అయిపోయింది, ఇప్పుడు ఏమంటున్నాడు? చెల్లి అయిపోయింది. అలాంటి పరిస్థితి అంటే ఈ ఈ పరిస్థితులు ఏవి చూసినా ఏమవుతుంది? మనం ఏమైపోతుంది? ఏదో విషయంలో పడిపోతాం. ఎందుకంటే మనం ఏదో ఒక విషయంలో బలహీనత కలిగిన వారంగానే అది పౌలు అంటున్నాడు, సులువుగా చూసుకుంటే పాపాలయ్యాయి కనుక ఇటువైపు మీరు ఏం చేయదు, విశ్వాసాన్ని దాన్ని కొనసాగించబడిన ఆయన చూడండి, ఆయనకి ఏదైనా పాపం కనబడితే ఆ పాపం అనేది నీవు చూడు. కానీ ఆయన పాపం ఉందా? ఆయన అన్నాడు నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు చాలా మంది దేవుళ్ళ పాపాలు ఎదగలని చెప్పి ఏ పాపం దొరక వారు పట్టుబడ్డారు. కొంతమంది ఏదో పనికి మానవన్నీ కూడా ఏం చేస్తున్నారు? నాకు తెలియదు, ఈ మధ్య నేను విన్నాను, యేసుక్రీస్తు అంటే మా ఇద్దరిని మరిన్ని పెళ్లి చేసుకుని పిల్లగా అన్నారా? ఎంత భయంకరం అంటే వారి తప్పు వెతకలేక ఎదగలేక ఏదో ఒకటి ఏం చేస్తున్నారు అంతగారు. అందుకన్నాడు పౌలు గారు, ఎంత గొప్ప సాక్ష్యము, ఎంతో మంది శ్వాస వీళ్ళు ఉన్నప్పుడు వారి వైపు నువ్వేం చేయొద్దు, చూడండి యేసు వైపు చూడు. ఆయన ఎలా అయితే నడుచుకున్నాడు, ఆయన పంచప్రజలు ఎలా ఓపికతో సిలువలు సహించినాడు, అవమానముడు నిర్లక్ష్యం పెట్టినాడు. మనం ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రభులో మనం జీవిస్తున్నప్పుడు మనల్ని చాలా మంది అవమానపరుస్తారు, మనకి చాలా మంది సిలువకు అప్పగించారు, అంటే శ్రమ పాలు చేసే వరకు ఉంటారు. మనం చేసే పరిచర్య విషయంలో మనం ఏం చేస్తారంటే మన మీద అనేకమైనటువంటి చెడ్డ మాటలు పలుకుతారు, చెడ్డ సమాచారం చెప్పేవారు చాలా మంది ఉంటారు. ఇవన్నీ మనం చూసామంటే అసలు పరిచర్య మనము ఏది చేయలే. దేవుని సేవలు ఉంటారు, దేవుని సేవలు అందరి సంఘాలు అమ్మగా ఉంటారు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఆ మాస్టర్ గారు వాళ్ళు ఉన్నారే ఇప్పుడు అలా అలా అంటారు అంటే అందరు ఏదో ఒక ఏదో ఏమవుతారు. పౌలు గారు కూడా స్వజనుల వరైనా సహోదరులైనా కపట సహోదరులైనా అన్ని ఆపదలు ఆయన ఏం చేసింది? మోసుకుంటే వెళ్ళినాడు, భరించుకుంటా అటు ఇటు చూసామా మనం ఏమైపోతాం? పడిపోతాం. ఆ ఎఫ్ఎస్సీలో ఉన్న సంఘము కూడా వాళ్ళ అటు ఇటు చూస్తున్నారేమో. అందుకే మొదటిగా ప్రేమ ఏంటి ఇంత మేము చేస్తున్నాం, మాకు ఒక్కడికైనా ఈ భారం ఇంకెవరికి లేదా? ఈ రోజులో చాలా మంది లోకం వైపు చూసిన, లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం చూస్తే ఎంతో భయంకరం, ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచి వారు సువార్త జరిగించిన వారు చూడి ఎలా అయిపోయినారో, మనం ఎందుకు ఇంకా వారు చేస్తున్న క్రియలు చూచి మనం కూడా చేయొచ్చులే, ఎంతో భయంకరం. అందుకే పౌలు గారు ఇతరులకు బోధించి నేనే ప్రశ్న అయిపోతే నన్ను నేను ఏం చేసుకుంటున్నాను, ఎందుకంటే అందరూ వైపు చూస్తారు, చూసిన వారు. అందుకే ఆయన నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి అంత ధైర్యంగా మనం చెప్పగలమా? మన పడిపోవడం గల కారణం ఏంటి? మొదటిగా మనం పడిపోవడం గల కారణము ఆత్మీయ సంబంధమైన సోమరితనము కలవారమై, పరిగెత్తడానికి ఇష్టం లేక, దేవుని కొరకు పరిగెత్తడానికి ఇష్టం లేక, దేవుని వాక్యం చదవడానికి ఇష్టం లేక, దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టం లేక, లోకమును ప్రేమించి లోకములో ఉన్న వాటి వైపు మక్కువగిన వారమై ఆ లోక సంబంధమైన వారితో సహవాసం కలిగి ఈ యొక్క జీవన వ్యాపారం చిక్కుకున్నట్టు వారమై దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను మనం విడిచిపెట్టిస్తాం. ఆత్మీయమైన సమర్థ. రెండవదిగా చూస్తే ఇటు అటు మనుషుల వైపు చూచి వారిని నడుచుకుంటున్నారు, వారిని నా మీద పలుకుతున్నారు, వారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి ఆ పరిస్థితిని చూచి మనం ఏమైపోతామంటే పడిపోయినంట వారముగా. మూడవదిగా చూద్దాం రండి, ఎందుకు మనము పడిపోతున్నామనంటే సామెతల గ్రంథం 16:18 వచ్చినాము. సామెతలు 16:18 నాశనం ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు ఏం నడుస్తుందంట? అహంకారము. మనం పడిపోవడం గల కారణం ఏంటో తెలుసా? అహంకారం. నాకేంటి నేనెవరో తెలుసా? పాస్టర్ గారిని. నేనెవరో తెలుసా? నేనొక ఐఏఎస్ ఆఫీసర్ని. నేనెవరో తెలుసా? నేనొక ఐపీఎస్ ఆఫీసర్ని. ఇలా అనుకుని చాలా మంది ఏమైపోతున్నారు? పడిపోయిన వారుగా. అహంకారమైన మనస్సు. అందుకే వారు పడిపోవడం గల కారణముగా ఉంటుంది. ఎవరికైతే రాజు అంటున్నాడు, ఈ మహాపట్టణమైన బబులోనును నా జ్ఞానముతో నిర్మించుకున్నాను అనుకుంటే వెంటనే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి నీవేం చేసినావు? మనసును గర్వించదు కనుక దేశం ఎక్కడ పడవేసినాడు? మంచిగా ఆ తోటలో ఏం చేసినాడు? పడవే. అక్కడికి వెళ్ళి ఏం చేసినాడు? 7 సంవత్సరాలు పచ్చగట్టి మేపించాడు దేవుడు.
ఒక రోజు తోటకూర తిని రెండో పూట తింటే మనకి ఏమొస్తుంది? మూడో పూట తింటే ఒకవేళ నాలుగో పూట పెట్టే మనకు ఇంట్లో భర్తలు ప్లేట్ విసిరేస్తారు. ఎందుకట? ఎవరు తింటాడు గడ్డి అలాగా? ఒక పూట రెండు పూట తినేసరికి గడ్డి తినలేకపోతున్నాం కదా. ఎన్ని సంవత్సరాలు తిన్నాడు ఆయన? 7 సంవత్సరాలు. అంటే ఇన్ని రోజులు 7×360 డేస్, సుమారుగా 2250 ఇన్ని ఉంటాయి. అన్ని దినాలు తిన్నా కష్టం కదా. మరి ఆహారం ఏం లేదు. పోనీ గడ్డితో కూర ఏముందా? కూర కూడా లేదు, ఏమీ లేదు. ఒట్టి గడ్డి తినాల్సింది. ఆకలిసిన వాళ్ళ గడ్డి తినాల్సింది. ఆవిడ గుర్తొచ్చింది, నా వల్ల ఇది కానీ ఇది ప్రభు సామాన్యం వలనే జరిగింది అనుకున్నాడు. మరలా దేవుడు అతనికి చాలా మంది పడిపోతున్నారు. లూసిఫర్ కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఓబద్య గ్రంథం 3వ వచనం చదవండి. ఓబద్య 3వ వచనం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి నివసించువాడా, పడద్రోయగలవాడు ఎవడని కొనినవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోయినావు. అంటే ఏమనుకుంటున్నాడు? పడద్రోయుడు ఎవడు? ఎక్కడ ఉన్నాడు ఆయన? అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు ఆయన. దేవుడు ఆ సింహాసనం మీద ఆసీనుడై పరిశుద్ధుడు పగలబడుతున్నాడు. ఈ లూసిఫర్ అనబడిన ఈ దూత దేవుని ఆ పరిశుద్ధమైన పట్టణంలో ప్రధాన దూతగా, ఆ తర్వాత ఈ గాబ్రియలు, మీకాయేలు ఇవన్నీ కూడా అంత ఆధిక్యతను ఆయన పొందుకున్నట్టు అనుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం కలిగిందంట? దురాశ, అహంకారం వచ్చింది. నాకేం తక్కువ, నేను స్వరూపం కలిగిన వాడును. ఆ ప్రభువుకి ఏం లేదు, స్వరూపము లేదు. ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆ మహిమ కలిగిన స్వరూపం కలిగిన నా అందము ఎంత అందగాడును. ఈ రోజుల్లో చాలా మంది నాకున్న తెలుగు తెలుసా, నాకు ఎంత జ్ఞానం ఉందో, ఇదే పాట వారు వీరంతటి వారు అనుకుని పడిపోయిన వారుగా. అందుకే ఇక్కడ అంటున్నాడు, లూసిఫర్ ఏమనుకుంటున్నాడు? మహోన్నతునితో. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనంలో ఏమన్నాడు ఆయన? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. మహోన్నతునితో ఆకాశమునికి ఎక్కిపోదును, దేవుని నక్షత్రములను పైగా హెచ్చించును, కూర్చుందును, ఎక్కుదును, సమానుగా చేసుకుందని అనుదేవి కదా. ఏమనుకుంటున్నాడు? నాకేం తక్కువ, నేను ఎక్కువ అదహాసానికి వెళ్ళిపోతే అక్కడ వీరందరూ నన్ను పోవాలని చెప్పి కొంతమంది దేవతలు ఏం చేసుకున్నాయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అది చూసి ఎక్కడ పడగొట్టున్నాడు? పాతాళములో అడుగులు ఏం చేసినాడు? మూలకు పడబెట్టాడు. ఎందుకు పడిపోయినాడు? హృదయపు గర్వం. చాలా మంది వీటి గర్వం గలవారు. ఉజ్జియా రాజు దేవుడు దేవుని ఎంతో భయభక్తులు కానీ దేవుని ప్రేమిస్తూ వాడు ఉన్నాడు. దేవుడు అతను ఆశీర్వదించినాడు, ఐశ్వర్య గణపతించినాడు. అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? హృదయంలో గర్వం వచ్చింది. కానీ నేనేం బయట నేనెంతటి వాడినో తెలుసా అనుకొని ఏం చేశాడు తెలుసా? ప్రభు ఆజ్ఞాపించిన పని ఒకటి చేసినాడు. ఏంటది? దేవాలయంలోకి వెళ్ళి బలిపీఠం అది ఏం చేస్తున్నాడు? బలి అర్పించిన కడికి సిద్ధపరచబడినాడు. దైవజనులు వచ్చినారు. అయ్యా విజయా, ఇది నీవు చేయించిన పని మంచి పని కాదు. ఇది ఎవరికి ఇచ్చిన పని అంట? లేవీయులకి, ఆహారం సంతత వారికి తప్ప ఇది ఇంకెవరికి అప్పగింపబడలేదని చెప్పి ఉజ్జియాతో దైవజనులు చెప్తే ఉజ్జియా వారిని ఏం చేసినాడే? మీరు నాకు చెప్పేటంత వాళ్ళ అన్నాడు. అనేసరికి ఉజ్జియా అసలు మీద ఏమొచ్చింది? దుష్టము రాగా అక్కడ వారందరూ కూడా బయటకు తోలేసి ఆయనకు కూడా తెలిసి వెళ్ళిపోయినాడు. చెప్పడం ఏంటి నువ్వు నాకు? నేను ఎవరో తెలుసా? నేను రాజుని, నేను ఎవరో తెలుసా? ఎవరైనా సరే మనం తప్పు చేసేటప్పుడు ప్రభు మనకు గర్దిస్తే గర్దింపు మనం ఏం చేయాలా? మనమేమి నీతిమంతులము కాదు, మనమేమి పరిశుద్ధులము కాదు, మనమేదో ఆకాశండి పడిపోయిన వారు. మనము దేవుని చేత అందరం ఏర్పాటు చేయబడిన వారు. కానీ మనల్ని నడిపించడం కొరకే ముందుగా కొంత సేవకులని, సంఘ పెద్దలని, కొంతమంది వాయిద్యకారులని, పాటలు పాడడం పాటల వారని, కొంతమందికి అనేకమైన వరాలు దేవుడు ఏమిస్తాడు?
అనుగ్రహిస్తాడు. అంతేగాని మనకు కలిగినటువంటి ఆధిక్యతని బట్టి మనం ఏ రోజు గురించగలదు గర్వించి అహంకారం గలవారమై అట్టి అహంకారం ఉన్న ఎడల వెంటనే మనం ఏమైపోతాం పడిపోతాం. అయితే చూడు ప్రభు ఎంత ప్రేమ కలిగిన వారు, మనం అగ్ని సామర్థ్యంతో పడిపోయినట్టు వారు ఉన్నాం. ఇటువంటి చూచి పడిపోయినట్టు వారం అయినప్పటికీ, అహంకారమైన మనసు గలవారమై పడిపోయినట్టు వారం అయినప్పటికీ కూడా ప్రభు చూడని ఎంత ప్రేమ కలిగిన వారు. మనం పడిపోయిన స్థితిని ఆయన చూచి మనల్ని ఏం చేసినట్టు 107వ కీర్తన 20 చదువుకున్నాం కదా, ఆయన తన వాక్కులను పంపి వారిని బాగు చేశాడు. వారు పడిపోయిన గుంటలో నుండి వారిని ఏం చేసినాడు లేవనెత్తాడు. మనం ఏ స్థితిలో పడిపోయినామో ఆ స్థితిని మనకు చూపెట్టి ఈ స్థితిలోనే పడిపోయినావు లే అని చెప్పి మనం ఏం చేసినాం ఎప్పుడైనా లేవనెత్తుతున్నాడు. ఆయన ప్రేమ. అందుకే దావీదు అంటాడు, ఆయన కృపణ నరుడు ఏడల ఆయన జరిగించు ఆశ్చర్య కార్యం బట్టి ఆయనకి ఏం చెల్లించాలా కృతజ్ఞత. ఎందుకంటే ఆ కృప ఆ ప్రేమ కలిగిన దేవుడు మన ఏడల ప్రేమ చూపెట్టి పడిపోయిన మన స్థితిని మనకు కనపరిచి, నా కుమారుడా నీవు పడిపోలేవి, ఈ పడిపోయిన స్థితిలో నీవులే వారి మనసు పొందు, నీవు రక్షణ పొందు, మరలా మొదటి ప్రేమను మొదటి ఆసక్తి మొదటి భారము నీవు ధరించుకో. ఏంటి ఏమిస్తాను చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. వినుడు గాక ఏమిస్తాడంట అంటే ఆ జీవవృక్ష నిత్యము జీవించే ఫలాలు ఏమిస్తాడు ఆయన జీవిస్తాడు. ఎప్పుడు మొదటి ఉన్నటువంటి ప్రేమను మనము ధరించుకునే వారమైనప్పుడు, మొదటి ఉన్నటువంటి ఆసక్తి మొదటి ఉన్నటువంటి భారం మనకి కలిగి ఉంటే దేవుడు జీవవృక్ష ఫలం మనకి లేనిచ్చే మనం ఏమైపోతాం తీసుకెళ్ళి ఎక్కడ పడవేస్తాడు పాతాళపు నరకపు అగ్నిలో ఏం చేస్తాడు. అందుకే పడిపోయిన స్థితి నుండి మనం ఏం రావాలా లేవాలి. ఆయన మన ఒక్కరి మనకి లేవనెత్తడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం లేవనెత్తపడాలి. లేవనెత్తబడిన వారమైనప్పుడు మన యొక్క జీవితాల్లో జీవవృక్ష ఫలాలు తినే గొప్ప ఆధిక్యత మనకి పరదేశానికి వెళ్ళాలా. ఆ పరదేశంలో నిత్యము ఆ యొక్క జీవవృక్షం తింటూ వేడైన విందులో వేళ్ళ పరిపాలన మనం ఆయనతో కూడా లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు అగ్నిలో పడేస్తాడు. అది కలగకూడదని మనం రక్షించిపోయిన మనం ఈ వెతికి రక్షించిన కనుక ఆయనలో కనుక మన పాపాన్ని క్షమించినాడు, మనం రక్షించినాడు, గొప్ప రక్షణ ఇచ్చినాడు. ఆయన కొరకు మన పరిచయం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టేస్తాడా? చాలా కాలం కిందట యెహోవా వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఇలా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన విడువక నేను కృప చూపుచున్నాను కనుక నీవు తిరిగి నా వైపు ఎవరా నా ఎందుకు వస్తే నేను ఏం చేస్తాను బాగు చేస్తా, నేను మరలా నేను ఏం చేస్తాను స్థిరపరుచుకుంటా, నా కొరకే బలమైన నేను అదిగా మన జీవితం సిద్ధపరుచుకొని మన దేవుని ఆరాధించాలి.